Hello, welcome to Maths Trick channel. ఈ రోజు మనం రేషియో అండ్ ప్రాపరేషన్ అనే టాపిక్ గురించి డిస్కషన్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మొత్తం ఫుల్ కాన్సెప్ట్ మాత్రం చెప్పట్లేదు. ఓన్లీ ఎగ్జామ్స్ టైంలో మన ఈ టాపిక్ నుంచి అడిగే క్వశ్చన్స్ మాత్రమే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాం. ఈ వీడియోలో అంటే ఎగ్జామ్స్ టైంలోని మీరు ఆ క్వశ్చన్కి ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అంటే ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు తప్పకుండా ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూస్ అవుతుంది. సో అందరూ కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ మాత్రం చేయకండి. సరే, ఈరోజు మనం రీసెంట్గా అడిగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి చూద్దాం. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ A ratio B equals to 3:4 and B ratio C is to 6:5, దెన్ C ratio A హౌ మచ్ అంటే ఎంత అని అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ A ratio B ఎంత 3:4 అండ్ B ratio C 6:5. సో మనకి ఏం కావాలి? సి రేషియో ఏ కావాలి. సో సి రేషియో ఏ కావాలన్నప్పుడు ఇక్కడ చూడండి, ఏ రేషియో బి రేషియో సి అంటే కంటిన్యూగా వస్తుంది. సో ఇక్కడ మనం చాలా సింపుల్ ట్రిక్ యూజ్ చేద్దాం. ఆ ట్రిక్ యూజ్ చేస్తే మీరు ఈజీగా మనం 2 సెకండ్స్లోనే ఆన్సర్ చేయగలరు. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నవి లెఫ్ట్ సైడ్తో ఇంటూ చేయకూడదు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్తో క్యాన్సిలేషన్ చేయాలి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్తో క్యాన్సిలేషన్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ చూడండి, 3 5 క్యాన్సిలేషన్ అవ్వదు. సో 4 6 చూడండి, 2 2 జా 4, 2 3 జా 6. సో మీకు ముందే చెప్పండి, లెఫ్ట్ సైడ్ క్యాన్సిల్ చేసుకోకూడదు అని. సో ఇక్కడ 3/3 కూడా మనకి క్యాన్సిల్ అవ్వదు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఏ రేషియో కావాలి కాబట్టి ఫస్ట్ చూడండి, 3 ఇంటూ 3 ఎంత మనకి? ఇంటూ చేయండి. ఇంటూ చేస్తే మనకి 9 అండ్ 2 ఇంటూ 5 ఎంత? 10. సో మనకి ఇక్కడ ఏ రేషియో సి వచ్చింది, కానీ ఇక్కడ మన ఏంటి? సి రేషియో ఏ కాబట్టి 10:9. సో మనకు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, 10:9. అండ్ సెకండ్ మోడల్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ మోడల్ చూసాం కదా, ఇప్పుడు సెకండ్ మోడల్. ఇఫ్ ఎక్స్ రేషియో 5 ఈక్వల్స్ టు 2:3 అండ్ y రేషియో z ఈక్వల్స్ టు 2:1, దెన్ x రేషియో y రేషియో z ఎంత అని అడిగారు. సో ఇప్పుడు మనం సేమ్ ఇందాకలే చేసుకోండి. x రేషియో y ఎంత ఇచ్చారు మనకి? 2:3 అండ్ y రేషియో z 2:1. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఇక్కడ మనకి ఎక్స్ రేషియో కావాలి, ఎక్స్ రేషియో వై రేషియో జెడ్ రేషియో కావాలి. సో ఇప్పుడు ఎక్స్ రేషియో కావాలి అన్నప్పుడు 2 ఇంటూ 2 చేయాలి. సో 2 2s ఎంత? 4. అండ్ ఇక్కడ వై రేషియో కావాలి అన్నప్పుడు 3 ఇంటూ 2 చేయాలి. 3 ఇంటూ 2 చేస్తే ఎంత? 6. జెడ్ రేషియోకి 3 ఇంటూ 1, 3 ఇంటూ 1 3. 4:6:3. ఇది మళ్ళీ సేమ్ సింపుల్ అంటే క్యాన్సిలేషన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యాన్సిలేషన్ అవ్వదు. సో క్యాన్సిలేషన్ జరగలేనప్పుడు మనకి ఆన్సర్ ఏంటి? ఎక్స్ రేషియో వై రేషియో జెడ్ 4:6:3. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం 2 మోడల్ క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు థర్డ్ మోడల్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ 6 రేషియో ఎక్స్ రేషియో ఇస్ టు 84:98, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అని అడిగారు. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ రేషియో 6 రేషియో ఎక్స్ 84:98. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం. 6 1 జా 6, 6 14 జా 84. అగైన్ చూడండి, మళ్ళీ 14 టైం 98 క్యాన్సిల్ అవుతుంది కదా. 14 1 జా 14, 14 7 జా 98. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసినట్టే కదా. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత మనకి? 7. సో ఆప్షన్ డి. ఇలా చాలా అంటే క్వశ్చన్ చూడగానే ఈజీగా చేసుకోవచ్చు. ఈ మోడల్స్ అలా రిపీట్ అవుతూనే ఉంటాయి ప్రతి అండ్ ఇఫ్ 5:2 రేషియో టు ఎక్స్ రేషియో 16, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎంత అని అడిగారు. సో ఇందాక చేసిన ప్రాసెస్లోనే ఇప్పుడు కూడా చేద్దాం. 15/2 5:2 ఈక్వల్స్ టు ఎక్స్ రేషియో 16 కాబట్టి x/16. సేమ్ క్యాన్సిలేషన్ చేయండి.
సో చేస్తే మనకి ఏంటి 2 1 జా 2 అండ్ 2 8 జా 16. 15 8 క్యాన్సిలేషన్ అవ్వదు కదా. సో 15 × 8 ఎంత మనకి ఎంత వస్తుంది? 15 × 8 120. సో మనకి ఆన్సర్ ఏంటి 120. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ A is to B equals to 1 is to 2 and B is to C equals to 3 is to 4 and C is to D equals to 5 is to 6, then A is to B is to C is to D ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ A is to B ఎంత మనకి 1 is to 2 అండ్ B is to C ఎంత మనకి 3 is to 4. అండ్ C is to D 5 is to 6. అయితే మనం ఏమడిగారు? A is to B is to C is to D ఎంత అని అడిగారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఏ is to కనుక్కోవాలి. A is to అంటే 1 3 5ని మల్టిప్లికేషన్ చేయండి. 1 3 జా 3, 3 5 జా 15. ఏ రేషియో వచ్చేసింది. బి రేషియో కావాలి. బి రేషియో కావాలి అంటే 2 × 3 × 5 చేయాలి. 2 3 జా 6, 6 5 జా ఎంత మనకి 30. సో బి రేషియో 30. అండ్ సి రేషియో కావాలి. సి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ 2 × 4 × 5 చేయాలి. 2 4 జా 8, 8 5 జా 40. డి రేషియో కావాలంటే 2 × 4 × 6 చేయాలి. 2 4 జా 8, 8 6 జా 48. సో మనకి 15 is to 30 is to 40 is to 48. సో మనకి A is to B is to C is to D ఫైండ్ అవుట్ చేసాము. సో ఇక చాలా ఈజీ ట్రిక్. ఒకసారి మళ్ళీ చూడండి. మనకి ఏ రేషియో కావాలంటే ఈ 3 నెంబర్స్ని ఇంటూ చేయాలి. అంటే 1 × 3 × 5ని. అదే బి రేషియో కావాలి అంటే 2 × 3 × 5 చేయాలి. సి రేషియో కావాలి అంటే 2 × 4 × 5. డి రేషియో కావాలి అంటే 2 × 4 × 6 చేయాలి. అప్పుడు మనకి రేషియోస్ వస్తాయి. ఇది చాలా సింపుల్ ట్రిక్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. 3 పాజిటివ్ నెంబర్స్ ఆర్ ద రేషియో ఆఫ్ 4 is to 5 రేషియో 7 అండ్ ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్ ఈజ్ 1500 210. అయితే ఫైండ్ ద సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్. సో 3 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనకి ఏంటి పాజిటివ్ నెంబర్స్ ఆఫ్ ది రేషియో ఏంటి 4 is to 4 రేషియో 5 రేషియో 7 కదా. అంటే మనకి అట్లే మనం 4x రేషియో 5 రేషియో 5x రేషియో 7x అనుకోవచ్చు కదా. అండ్ నెక్స్ట్ ఉండి ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్. ఇక్కడ మనం స్క్వేర్ చేస్తే ఏంటి 4x స్క్వేర్ ఎంత అవుతుంది మనకి 16x² అవుతుంది. అవునా కదా. అలాగే 5x ఏమవుతుంది 25x² అవుతుంది. 7x 49x² అవుతుంది. సో ఇప్పుడు ఈ 3 సమ్ చేద్దాం, యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 16x² + 25x² + 49x² ఎంత 90x² వస్తుంది. సో సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్ ఈజ్ 1500 210. సో 90x² = 1500 210 వేసుకోవాలి. సో 1500 210. ఇప్పుడు x² ఏమవుతుంది 91 90 169 ఎంత 1500 210. సో x² = 169 అవుతుంది. అప్పుడు x ఏమవుతుంది స్క్వేర్ అండ్ రూట్ అవుతుంది కదా, రూట్ 169. సో x = 13. అదేంటి మనకి x వాల్యూ వచ్చింది. కానీ ఇక్కడ ఏమడిగారు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్ని అడిగారు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ 4x + 5x + 7x అనుకున్నాం కదా. ఆ 3 నెంబర్స్ని యాడ్ చేద్దాం. 3 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 4 + 5 9 9 + 7 16x. x వాల్యూలోని 13 సబ్స్టిట్యూషన్ చేయండి. సో 13 × 16 × 13 చేస్తే మనకి ఎంత వస్తుంది 208 వస్తుంది. సో మనకి ఆన్సర్ ఏంటి 208. ఫైండ్ ద సమ్ ఆఫ్ ది 3 నెంబర్స్ ఈజ్
208. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ చూడగానే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఈజీ ట్రిక్సే. ఆ ట్రిక్స్ని యూస్ చేసి మీరు ఈ సమ్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. సో ఇలాంటి లాజిక్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఈ వీడియోలో ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ వై. ఎక్స్ అనేది స్క్వేర్ ఆఫ్ వై అంట. అయితే వెన్ ఎక్స్ ఈజ్ 12 దెన్ వై ఈజ్ 2. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వెన్ వై ఈజ్ 3 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అని కనుక్కోమంటున్నారు. సో ఫస్ట్ అంటే ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వై స్క్వేర్. అండ్ వెన్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి 12, ఎక్స్ 12 then y is 2. y is 2 అంటే 2 స్క్వేర్ అవుతుంది కదా. y వాల్యూ 2, y స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత మనకి 4. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయండి. సింప్లిఫికేషన్ చేస్తే 4 1s 4 3s అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 3:1 వచ్చింది. అయితే ఇక్కడ ఏమైనా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ అడిగారు ఎప్పుడు, వెన్ వై ఈజ్ 3 అయినప్పుడు. సో ఇక్కడ ఏంటి, ఎక్స్ బై వై స్క్వేర్. ఎక్స్ బై వై స్క్వేర్ మనకి వాల్యూ ఎంత వచ్చింది, నేను ముందు సింప్లిఫికేషన్ చేశాం కదా, సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 3:1 వచ్చింది. సో మనకి ఇక్కడ ఎక్స్ బై వై స్క్వేర్ ఏమవుతుంది, 3/1 అవుతుంది. అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వెన్ వై ఈజ్ 3 కాబట్టి వై ప్లస్లో 3 సబ్స్టిట్యూషన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ బై 3² ఈక్వల్స్ టు 3/1 అవుతుంది. 3/1 అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఎక్స్ వాల్యూ ఇప్పుడు 3² ఇంటూ 3 ఏమవుతుంది మనకి, 3² ఇంటూ 3 ఏమవుతుందంటే 3³ అవుతుంది. సో మనకేంటి ఎక్స్ ఈక్వల్ టు 3³ 3³ అంటే ఎంత మనకి 27. సో ఎక్స్ వాల్యూ ఎంత మనకి 27. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా స్కిప్ చేయకండి. వీడియోలో చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్స్ బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే నేను ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్నాను. ఇవి రిపీట్ అయిన క్వశ్చన్స్. సో నెక్స్ట్, ఫైండ్ ద మీన్ ప్రాపరేషన్ ఆఫ్ 64 and 121. ఇక్కడేంటి, మీన్ ప్రాపరేషన్ అడిగారు. మీన్ ప్రాపరేషన్ యొక్క ఫార్ములా ఏంటి మనకి, √a × b. సో ఇక్కడ మనం ఏంటి, a = 64 అనుకోవచ్చు, 121 b అనుకుందాం. a = 64, b = 121. సో సబ్స్టిట్యూషన్ చేయండి. 64 × 121, √64 × 121. √64 ఎంత మనకి 8 8 64 కదా, అంటే 8 × 11 11 11 121. 8 11 ఎంత అవుతుంది మనకి, 8 11 88. సో ఆన్సర్ ఈస్ 88. చాలా ఈజీ ట్రిక్స్ ఇవి, మీరు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవసరం లేదు. చూడండి ఇంకోటి, ద మీన్ ప్రాపరేషన్ ఆఫ్ 64 and 121 ఈజ్ డాష్ మోర్ దెన్ 80. సో ఇందాక మనం ప్రాసెస్ చేసాం కదా మీన్ ప్రాపరేషన్ ప్రాసెస్లని, సేమ్ అది ఇక్కడ కూడా యూజ్ చేస్తాము. ఇప్పుడు ఏంటి, మీన్ ప్రాపరేషన్ ఫార్ములా ఏంటి, √ab a × b. సేమ్ a = 64, b = 121. సో √64 × 121, 8 × 11 ఎంత అవుతుంది, 88. ఏమన్నారు, మోర్ దెన్ 80. 80 కంటే ఎంత ఎక్కువ మనకి, 8 times. సో మనకి ఏంటి, ఆన్సర్ ఈస్ 8. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా ఈ లాజిక్ మీకు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, ద థర్డ్ ప్రాపరేషన్ ఆఫ్ 16 and 24 ఈజ్ అని అడిగారు. సో థర్డ్ ప్రాపరేషనల్ అంటే ఏంటి మనకి, a/b = b/c. థర్డ్ ప్రాపరేషనల్ అంటే సిని కదా కనుక్కోవాలి. ఇప్పుడు మనము చూడండి, b × b ఏమవుతుంది, b² a. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసుకోవడం. ఏ వాల్యూ ఎంత మనకి 16, b వాల్యూ ఎంత 24. సో సబ్స్టిట్యూషన్ చేయండి, అంటే 24 × 24, ఏ వాల్యూ 16. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఏంటి, 4 4 16, 4 6 24. అగైన్ 4 1 4, 4 6 24. 6 × 16 ఎంత 36. సో మనకి థర్డ్ ప్రాపరేషన్ వాల్యూ ఎంత మనకి 36.
ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవి రిపీట్ అయిన క్వశ్చన్స్. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఫస్ట్ నుండి ఈ క్వశ్చన్ వరకు చూసినట్లయితే మీరు ఎగ్జామ్ ఈజీగా సాల్వ్ చేయగలరు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లోని సెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలోని తెలుసుకుందాం. ఓకే.